కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. ఇన్స్పెక్టర్, నన్ను రెచ్చగొట్టి నా దగ్గర మందగూడ సామాగ్రి కజ్జాలను చూస్తా కదూ, ఆ వీరభద్రాంతం చూసేదాకా నేను మీకు లొంగను. నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. వీర రాఘవరెడ్డి, నే దొంగలా రాలా, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నేను నిజంగా రాయలసీమ గడ్డపై కడి ఉంటే, నీ అబ్బ మొలతాడు కట్టి ఉంటే, నీ మూతి మీద మొలిచింది బీసమే అయితే నన్ను చంపరా. నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. భవానీ, ప్రశాంతంగా ఉన్న కాలేజీ వాతావరణాన్ని నీ రౌడీజంతో నీ గుండాయిజంతో కలుషితం చేస్తున్నావు. ఇంకోసారి నీ మనుషులు కాలేజీ క్యాంపస్ లో అడుగు పెడితే నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది, కానీ పేదవాడికి వైద్యం చేయించడానికి మాత్రం డబ్బు లేదు. పేదవాడికి రోగం రాకూడదా? వస్తే వాడికి చావే సరైన మందా? నో, పేదవాడి ప్రాణానికి విలువివ్వని ఏ ఒక్కరిని కూడా పక్కనిచ్చేది లేదు. అందుకే ఎనీ సెంటర్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ గణేష్. మా ఎన్టీఆర్ నగర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞతలు. ఆల్ఫాన్సా కాంబినేషన్ లో నలుగురు హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ తో ఈ రోజు షూటింగ్ ప్రారంభిస్తాం. సిల్క్ స్మిత్ అమాల్డి పుట్టింది. థాంక్యూ. చిరు, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వా ప్లీజ్. ఎక్కడ? నా గుండెల పైన. వద్దమ్మా ప్లీజ్. జజ్జనక 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 జనక. దిగిందా మత్తు? మత్తు కాదురా, గమ్మత్తు. మళ్ళీ కలగన్నావా? అవునరా, 70mm కళను ఈస్ట్మెన్ కలర్ లో DTS సౌండ్ తో కన్నాను. ఆ కళలో ఓ కన్నెపిల్ల గుండెల మీద ఆటోగ్రాఫ్ అడిగింది. గుండెల మీద చచ్చిపోతున్నారు బాబు మీ కళలతోటి. ఆండాలం వచ్చిందనుకో, ఆటోగ్రాఫ్లు కాదు, మనందరి ఫోటోగ్రాఫ్లు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది. చచ్చిపోతున్నారు బాబు మీ రూమ్మేట్ అనేది. రెచ్చిపోకు, ఇది జోక్ కాదురా. మేము నలుగురం పెద్ద హీరో అయినట్లు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి క్లాప్ కొడుతున్నట్టు. రామారెడ్డి గారు, రామోజీరావు గారు, ఆండాలమ్మ వస్తే క్లాపులు కొట్టడం కాదు, మన 5గురికి గుండ్లు కొట్టించి ఈడ్చి తంతుంది. ఆగండ్రా, కదిలారంటే తిత్తులు కోస్తా. నేను లేను. ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్దె డబ్బులు? మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా. నేను అసలే ఒసే రాములమ్మని. 16 ఏళ్ల వయసులో శ్రీదేవిని ముద్దుగా బేబీ అని పిలవండి. అలాగే బేబీ. జస్ట్ ఓ 10-15 నెలలు గడువిస్తే మీ అద్దె మీకు ఇచ్చేస్తాం. 10-15 నెలల గడువా? చాలా తక్కువ గడువు అడిగావు. అంత తక్కువ గడువులో నా బాకీ ఎలా తీరుస్తావు నాయనా? ఏముంది, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరక్క మాతో సినిమాలు తీయకపోతారా? నీ అద్దె డబ్బులు నీ మొహాన్ని కొట్టకపోతామా? ఏమిటి, నా అద్దె డబ్బులు నా మొహాన్ని కొడతారా? ఒరేయ్, మీ కంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానట్రా? అమ్మో అమ్మో అమ్మో,
ఎంత పొగర్రా అబ్బో! మీకు? ఖాళీ చేయండిరా. నా ఇల్లు ఖాళీ చేయండిరా. ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోండిరా. ఎంత ధైర్యంరా మీకు? ఆ? ఒంటరి ఆడదాన్ని మగ దిక్కులేని పసిదాన్ని అద్దె డబ్బులు ఇవ్వకుండా నాకు ద్రోహం చేస్తారట్రా. మీ తల్లో పేలు పడా, మీ కాళ్ళు ముళ్ళు దిగా, మీ ముక్కుకు దిప్పడం పట్టా. కొన్ని అవయవాలు మాత్రం వదిలేండి ప్లీజ్. వినరా భారత వీర కుమార అండాలమ్మ చరిత, వీధి వీధిన మరుమోగుతున్న వీర నారి చరిత. అరే మాధురి దీక్షితు మరదలు, ఐశ్వర్యరాయి చెల్లెలు, అరే విజయశాంతి సౌందర్యాలు ఈమె ముందు వేస్తురా. అరే రంభా రోజా రమ్య కృష్ణలు చిన్న పోయినరురా. తరిగిడ తరిగిడతో తరిగిడ తరిగిడ మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు, కొత్త కొత్త కార్లలో తిరిగేటప్పుడు. నాకు ఆ నమ్మకం లేదు. మీరంతా ఏవో కానీ నేను మాత్రం చిరంజీవి గారంత గొప్ప అనవుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోలు ఫీల్డ్ని దున్నేస్తుండగా వాళ్ళకి జెరాక్స్ కాపీ అయిన మనతో ఫీల్డ్కి పని ఏంట్రా? ఒరేయ్, స్టూడియోలోకి రానియరు, డైరెక్టర్లను కలవనియరు, ఇక సినిమాలో వేషాలు ఎలా దొరుకుతాయిరా? ఆ? 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 ఆహా, ఏ అదృష్టం, ఏం స్టారు. మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు? మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు? అచ్చం మీలాగే పుట్టాం. మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి. నీకే లేచముందా? మరి ఎందుకు తింటున్నావురా? ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావే? 3 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్, బాగా ఆకలిస్తుంది. నీ కాకలిస్తే గ్యార పెడతాడు తింటానికి. ఇదేమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావురా? పరపా ప్రొడ్యూసర్లకి ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకారీ గాళ్ళు. ఏంద్రా గట్లా చూస్తావు? చల్, మంజు సొమ్ము తినే కంటే గా బాయిలో పడి సావరాదురా. చూని అవ్వ చీము నెత్తులేని బతుకులు. చల్ బే చల్. అటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, ఈ ఫిల్మ్ నగరులో నా వీధి వీధి నీది నాదే బ్రదర్. రేయ్, నోరు ముయ్యరా. అసలే మూడు బాలే కల్లాడుతుంటే మధ్యలో నీ పాటలతో చంపేస్తున్నావు కదరా. రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, అటు చూడండి రా. రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. అవునరా, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. ఎవరిని? అన్న సార్, మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్, నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్. వెంటనే వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని.
ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ ఓ, సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమి తిందాగా నిలుచుని మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరు పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే నోట్లో సార్. పెట్టు. వెలుగుంచు. థ్యాంక్స్. సార్ ఆ. ఈ సార్. ఓకే. తెలుపు. నోట్లో సార్ పెట్టు. కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే. సార్ ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం. మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు అన్నమయ్య కేరళ. కన్ఫర్మ్డ్. నీకు పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో. అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. నీకు డాన్స్ రాదా? వచ్చండి. మరి ఇంకే? నువ్వు అనని చేసి Oh my, చూపిస్తావు. come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీశారయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? running dance, sir. Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం. స్నేక్ డాన్స్ గురించి. డిస్కో డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. వినలేదు. నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. అలా జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది? మీరు చేయండి. 1, 2, 3, 4. జంచిక 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 జై, జంచిక 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 జై, ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? Yes. నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. ఏయ్ రంగు పడుద్ది. ఏయ్ తంగు తెగుద్ది. ఏయ్ ఓ! రేయ్, ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంతా మాయగా ఒరేయ్. ఉంది. మన సీనుగాడు రా. అవునా? రండ్రా. ఆ? ఒరేయ్, సీను శ్రీను. సీను ఒరేయ్, రేయ్, సీను. సీను సీను. రేయ్, సీను. నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టు. రేయ్, సీను, ఆ, సీను, సీను, రేయ్, సీను. రా. సీను, రేయ్, సీను, సీను. సీను మాట్లాడరా. సీను, సీను. ఏమైందిరా వీడికి? సీను ఇదిగోరా నీళ్ళు. సీను. రే సీను. సీను అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రేయ్, నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిరా. ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ. ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులయ్యింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఒరే మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టేడ్రా. రే ఒక్క ప్లేట్ అన్నం పెట్టేడ్రా. ఒరేయ్, ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈ చిత్తనిలా ఒక్కడి దగ్గర ₹1 లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి నాతో రారా. పద.
తిను. ఊరుకోరా, ఊరుకో. వాళ్ళు వెళ్ళారుగా, కాసేపు ఊర్చుకో. రే ఇదిగోరా, ఇదిగో ఇదిగో ఇది తిను. ఒరేయ్, ఎందుకు ఏడుస్తావు? తినరా, తిను. ఒరేయ్, ఊరుకో. తినరా. జన్మలో తీర్చుకోలేదురా. మళ్ళీ మనకి రుణాలేమిట్రా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలను ఎలాగూ కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాంరా. మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా. అవునరా, ఆడు మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు. వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు, సరిరారు నీకు బాసు. వారేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంటలేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణజాయ పర్ వచన్న జాయ. నీ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం, నీచం, చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఇదంతండి. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నాను. ఇలా ఏంటన్నా ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యాన్ గారు అక్కడ పెట్టారని చాటు చాలా బాగుంది. Idiots. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా. అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఎవరి అయ్యా దగ్గర అయ్యా ఉంది? 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి. నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి బాబు. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో, నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే. ఓహో, తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్రబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది ఏమవుతుంది? కాజోల్, కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. కార్లోనా? అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? కొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? వెంటమ్మా. నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. ఓలమ్మో ఓలమ్మో, నా పేరు బెనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు,
అరువు చీరతో నిన్ను పిల్లల తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం మొలకపోయమంటారు? ఆ పిండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పసరైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు వెతుకో, కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది నీటి పడవ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. అవునరా వాడే. మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఎవరు మీరు? నువ్వు డూపి ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తా. మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా? సిమ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి? మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తావా? నేను మాట్లాడే గివ్ రెస్పెక్ట్ నేను చెప్పింది నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నాకు పోటీదా? అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. వాడు డూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అడు చూడండి, షూటింగ్ కెమెరా. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో, రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా, నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరూ పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో, అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి వెళ్ళేది? ఎవరు నువ్వు? వారు నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా?